Today I will discuss about types of integration. ఇంటిగ్రేషన్లో ఉన్న టైప్స్ అనేవి ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందామండి. టు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c dx. ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c dx. ఇది ఒక టైప్ అండి. నెక్స్ట్ టైప్ వచ్చి ఇంటిగ్రల్ px plus q into square root of ax square plus bx plus c dx. Integral px plus q into square root of ax square plus bx plus c dx. Next third type అండి. Integral px plus q by square root of ax square plus bx plus c dx. Integral px plus q by square root of ax square plus bx plus c dx. ఈ త్రీ టైప్స్లో కూడా వర్కింగ్ రూల్ సేమ్గా ఉంటుందండి. ఆ వర్కింగ్ రూల్ ఏంటి అంటే px plus q equal to a into d by dx of ax square plus bx plus c plus b. ఈ త్రీ టైప్స్ని కూడా వర్కింగ్ రూల్ సేమ్గా ఉంటుందండి. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. First one is evaluate integral x plus 1 by x square plus 3x plus 12 dx. Integral x plus 1 by x square plus 3x plus 12 dx. దీని యొక్క వర్కింగ్ రూల్ px plus q equal to a into d by dx of ax square plus bx plus c ప్లస్ బి. దీని యొక్క వర్కింగ్ రూల్ అంట px ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మనకి ఏ ఫామ్లో ఉందండి? px ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. క్వశ్చన్ మనకి ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో గనక ఉంటే దీని యొక్క వర్కింగ్ రూల్ అంట ఈ ఫామ్లో ఉంటుందంట. ఏ ఫామ్లో ఉంటుందండి? px ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఈ డినామినేటర్లో ఉన్న ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఆ డినామినేటర్లో ఉన్నదాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. px ప్లస్ క్యూ అంటే మనకు న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో దాన్నే మనం px ప్లస్ క్యూగా తీసుకుంటామండి. ఫస్ట్ న్యూమరేటర్లో మనకి x ప్లస్ 1 ఉంది, దాన్నే నేను px ప్లస్ క్యూగా తీసుకున్న ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ప్లస్ బి. నేను ఆ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లేస్లో ఈ డినామినేటర్లో ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ మీన్స్ డెరివేటివ్ అండి. డి బై డిఎక్స్ అంటే డెరివేటివ్ చేయాలి. దేనికి డెరివేటివ్ చేయాలి? ఈ పక్కన ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ మొత్తానికి డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే 2x, 3xకి 3 plus b. This is the equation 1. x plus 1 equal to a into 2x plus 3 plus b అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో నేను బోత్ సైడ్స్ ఏదైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటిని నేను కంపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ పార్ట్ని కనుక తీసుకుంటే ఎల్హెచ్ఎస్లో నాకు ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో నేను కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ని చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఉంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియెంట్ని కంపేర్ చేస్తున్నా. ఎక్స్ కోఎఫిషియెంట్ ఎక్స్ తప్ప రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ కోఎఫిషియెంటేనండి. ఎక్స్ తప్ప రిమైనింగ్ పార్ట్ ఏమీ లేదు కాబట్టి దాన్ని మనం 1గా తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉందండి. 2 ఇంటూ ఏ 2a 1 ఈక్వల్ టు 2a 2 ఇంటూ ఏ 2a ఏ ఈక్వల్ టు 1/2. నాకు ఏ వాల్యూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ దేన్ని కంపేర్ చేస్తున్నాం? మనం కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. కాన్స్టెంట్ ఎంత ఉందండి? 1 ఉంది. 1 ఈక్వల్ టు 3 అనేది కాన్స్టెంట్. 3 ఇంటూ ఏ 3a b అనేది కాన్స్టెంట్ ప్లస్ b. దీంట్లో నాకు ఏ వాల్యూ తెలుసండి? ఏ వాల్యూ 1/2 అనేది వచ్చింది. నేను ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. 1 ఈక్వల్ టు 3 ఇంటూ ఏ అంటే 1/2 ప్లస్ బి.
నేను 2ని ఎల్సిఎం తీస్తున్నానండి. ఎల్సిఎం తీస్తే 3 ప్లస్ 2b. 2ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 2 ఈక్వల్ టు 3 ప్లస్ 2b. ఈ 3 కూడా ఈజ్ ఈక్వల్ టు అసలు కొత్తే మైనస్ అవుతుంది. 2b ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు -1/2. నాకు b వాల్యూ అనేది ఈ విధంగా వచ్చిందండి. b ఈక్వల్ టు -1/2. నాకు ఏ వాల్యూ తెలిసింది, b వాల్యూ తెలుసు. నేను a అండ్ b వాల్యూస్ని నేను ఏదైతే ఈక్వేషన్ 1గా తీసుకున్నానో ఆ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ ab వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే x + 1 ఈక్వల్ టు 1/2 ఇంటూ 2x + 3 -1/2 నాకు ఈ విధంగా వచ్చిందండి. x + 1 ఈక్వల్ టు అంటున్నామండి. ఈక్వల్ టు అంటే బోత్ ఆర్ ఈక్వల్ అనేగా. అంటే నాకు క్వశ్చన్లో x + 1 ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఈ వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. క్వశ్చన్లో నాకు x + 1 అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇంటిగ్రల్ x + 1/x² + 3x + 12 dx. యాక్చువల్గా క్వశ్చన్ ఇది. నాకు x + 1 ఎక్కడైతే ఉందో నేను అక్కడ 1/2 ఇంటూ 2x + 3 -1/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ డినామినేటర్ యాస్టీస్గానే ఉంది. న్యూమరేటర్లో ఉన్న x + 1 ప్లేస్లోనే నేను దాన్ని రీప్లేస్ చేశానండి. ఇప్పుడు ఈ మొత్తం ఒక టర్ము, ఇది ఒక టర్మ్ అండి. అంటే a - b/c అనేది కనుక మనకు ఉన్నట్లయితే దాన్ని a/c - b/cగా రాసుకోవచ్చు. ఈ ఫామ్ని ఈ ఫామ్లోకి రాయొచ్చు. ఇదే విధంగా నేను దీన్ని కూడా స్ప్లిట్ చేస్తున్నా. ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నా? 1/2 అనేది కాన్స్టెంట్. 1/2 ఇంటిగ్రల్ 2x + 3/x² + 3x + 12 dx. ఫస్ట్ టర్మ్ను రాశాను. మైనస్ ఇంటిగ్రల్ 1/2/x² + 3x + 12. ఇక్కడ 1/2 కూడా కాన్స్టెంట్ కాబట్టి ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది. ఏ ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసుకోవచ్చు. అప్పుడు 1/x² + 3x + 12 అనేది వస్తుంది. నేను దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేశానండి కాన్స్టెంట్ కాబట్టి. ఒక్కసారి ఇక్కడ డినామినేటర్ను చూసినట్లయితే డినామినేటర్ను కనుక f(x) అని తీసుకున్నట్లయితే f(x) ఈక్వల్ టు x² + 3x + 12. దీన్ని f(x)గా గనక తీసుకున్నట్లయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. f(x) గనక డెరివేటివ్ కడితే వచ్చే ఫంక్షన్ f' అండి. f' ఈక్వల్ టు x² డెరివేటివ్ 2x, 3xకి డెరివేటివ్ 3, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. అంటే 2x + 3 నాకు న్యూమరేటర్లో కనబడుతుందండి. ఈ 2x + 3 అనేది నాకు న్యూమరేటర్లో కనబడుతుంది. సో దీన్ని f(x) అని కనుక అనుకున్నట్లయితే f' నాకు న్యూమరేటర్లో ఉందండి. దీనికి ఇంటిగ్రేషన్లో మనకు ఫార్ములా ఉందండి. f' బై ఇంటిగ్రల్ f' బై f(x) dx. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్ f(x + c), లాగ్ మాడ్ f(x + c). f(x) అంటే మనం f(x)గా ఏ ఫంక్షన్ అయితే తీసుకున్నామో ఆ ఫంక్షన్ అండి. అంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్. దీనికి ఫార్ములాను కనుక నేను అప్లై చేస్తే కాన్స్టెంట్ని యాజ్ యూజువల్గా రాసాం 1/2 లాగ్ మాడ్ f(x) అంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ నేను f(x)గా తీసుకున్నా. సో f(x) ప్లేస్లో నేను ఆ x² + 3x + 12 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ -1/2 ఇంటిగ్రల్ 1/x² + 3x + 12. ఈ ఫామ్లో నాకు ఈ ఈక్వేషన్ వచ్చిందండి. ఫస్ట్ దీన్ని ఇంటిగ్రల్ 1/x² + 3x + 12 dx. దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్షన్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్షన్ చేయాలి అంటే ఫస్ట్ నేను డినామినేటర్లో ఉన్న ఈక్వేషన్ తీసుకుంటున్నానండి. x² + 3x + 12. ఫస్ట్ x²కి ఏదైనా కోఎఫిషియంట్ కనుక ఉన్నట్లయితే దాన్నే మనం కామన్ తీస్తామండి. ఇక్కడ x²కి కోఎఫిషియంట్ ఏది లేదు కాబట్టి x² ప్లస్ ఉందండి. a + b² లోకి నేను ఎక్స్పాండ్ చేయాలి. సో ప్లస్ నెక్స్ట్ వచ్చే టర్మ్ 2ab అండి. 2a అంటే x,
బి టర్మ్ ప్రీవియస్ స్టెప్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటుందో దానిలో హాఫ్ అండి. హాఫ్ మీన్స్ బై 2. ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది, దీంట్లో హాఫ్ అంటే 3/2. నాకు బి టర్మ్ అనేది ఇలా వచ్చిందండి, 3/2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/2 ఏ స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ నాకు కావాల్సింది బి స్క్వేర్ టర్మ్ అండి. బి ప్లేస్లో ఎంతైతే ఉందో నేను దానికి స్క్వేర్ చేసేస్తున్నానండి. 9/4 అనేది వచ్చింది. ఈ 9/4 అనేది నాకు ప్రీవియస్ స్టెప్లో లేదండి, లేని టర్మ్ని నేను యాడ్ చేశాను. సో ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ 9/4 అనేది నాకు ప్రీవియస్ స్టెప్లో లేదు, లేని టర్మ్ని నేను యాడ్ చేశా. సో క్యాన్సిల్ అవ్వడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేశా. +12 యాస్టీజ్గా రాసేసాను. ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ నుంచి ఈ 9/4 వరకు నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. -9/4 + 12 ఎంత అవుతుందంటే -9/4 + 12. 4ని కనుక ఎల్సిఎం తీస్తే -4 + 48 39/4 నాకు ఈ విధంగా వచ్చింది. +39/4. ఈ 39/4ని √39/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఈ విధంగా నాకు పర్ఫెక్ట్ స్క్వేర్లోకి నేను ఈ ఈక్వేషన్ని ఈ విధంగా చేంజ్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 12 ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √39/2 హోల్ స్క్వేర్గా ఈ విధంగా చేంజ్ అయింది. 1/2 లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 12 -1/2. ఈ డినామినేటర్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో నేను పర్ఫెక్ట్ స్క్వేర్గా దేన్నైతే చేంజ్ చేసుకున్నానో దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేసా. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √39/2 హోల్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని మనం ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ దీన్ని ఎక్స్గా దీన్ని ఏగా కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉందండి, 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a + c. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఏ అంటే ఇక్కడ √13/2, ఎక్స్ అంటే ఇక్కడ x + 3/2. ఈ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 1/2 లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 12 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. నెక్స్ట్ -1/2 అనేది కాన్స్టెంట్. ఇక్కడ నేను ఫార్ములాని అప్లై చేస్తే 1/a, ఏ అంటే √39/2 అండి. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే x + 3/2 బై ఏ అంటే √39/2 ప్లస్ సి. ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్తుందండి. న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. 2/√13 tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 2ని కనుక ఎల్సిఎం తీస్తే 2x + 3/√39. 2x + 3/√39. ఈ న్యూమరేటర్లో నేను దేన్నైతే ఎల్సిఎం తీసానో ఆ 2 డినామినేటర్లో ఉన్న 2 బోత్ ఆర్ క్యాన్సిల్ అండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉందండి మనకి 1/2 అని. ఆ కాన్స్టెంట్ను కనుక తీసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి. 1/2 లాగ్ మాడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x + 12 -1/√13 tan ఇన్వర్స్ ఆఫ్ 2x + 3/√13 + c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 6x + 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. ఇంటిగ్రల్ 6x + 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. మనకి క్వశ్చన్ ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ px + q ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax² + bx + c dx. నాకు క్వశ్చన్ ఈ ఫామ్లో కనబడుతుందండి. ఈ ఫామ్లో కనపడితే నాకు వర్కింగ్ రూల్ తెలుసండి. ఈ ప్రొసీజర్లో కనుక నాకు క్వశ్చన్ అనేది కనబడితే దీని యొక్క వర్కింగ్ రూల్ తెలుసు. ఆ వర్కింగ్ రూల్ ఏంటి అంటే px + q = a ఇంటూ d/dx ఆఫ్ ax² + bx + c + b.
దీని యొక్క వర్కింగ్ రూల్ ఏంటి అంటే px ప్లస్ క్యూ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ బి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే స్క్వేర్ రూట్ లోపల ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుందో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్నే ఇక్కడ తీసుకుంటామండి. px ప్లస్ క్యూ అంటే ఆ px ప్లస్ క్యూ ప్లేస్లో ఏదైతే ఇచ్చారో క్వశ్చన్లో గివెన్ క్వశ్చన్లో px ప్లస్ ప్లేస్లో ఏదైతే ఇచ్చారో దాన్నే ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్తే px ప్లస్ క్యూ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ బి. px ప్లస్ క్యూ అంటే దాని ప్లేస్లో నాకు 6x ప్లస్ 5 అనేది ఉంది. సో నేను px ప్లస్ క్యూ ప్లేస్లో 6x ప్లస్ 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డిఎక్స్ మీన్స్ డెరివేటివ్ అండి. డి బై డిఎక్స్ మీన్స్ డెరివేటివ్. మైనస్ 2x స్క్వేర్ అనే దానికి డెరివేటివ్ కడితే నాకు మైనస్ 4x అనేది వచ్చింది. డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ 2x స్క్వేర్ అండి. మైనస్ 2 అనేది కాన్స్టెంట్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్. మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ అంటే 2x. 2 ఇంటూ 2 మైనస్ 4x. నాకు ఈ మైనస్ 4x అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఎక్స్కి డెరివేటివ్ 1 అండి. ఆ 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ కాన్స్టెంట్కి డెరివేటివ్ని అప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఆ టర్మ్ మొత్తం 0. ప్లస్ బి అనేది నాకు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ ఏమొచ్చిందంటే 6x ప్లస్ 5 ఈక్వల్ టు a ఇంటూ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ బి. ఈ విధంగా నాకు ఫస్ట్ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తా. ఏమేమి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తా? బోత్ సైడ్స్ ఈక్వల్గా నాకు ఏ కోఎఫిషియెంట్స్ అయితే ఉన్నాయో ఆ కోఎఫిషియెంట్స్ని తీసుకుంటాను. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ని కనుక నేను అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఎక్స్ కోఎఫిషియెంట్ కాన్స్టెంట్స్ 2 కనబడుతున్నాయండి. ఎక్స్ కోఎఫిషియెంట్ కనబడుతుంది, అలాగే కాన్స్టెంట్ అనేది కూడా కనబడుతుంది. ఎక్స్ కోఎఫిషియెంట్ 6. బోత్ సైడ్స్ నేను ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ని కనుక కంపేర్ చేస్తే ఎక్స్ కోఎఫిషియెంట్ 6, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ మైనస్ 4 ఇంటూ ఏ మైనస్ 4a. ఇంకా ఈక్వేషన్లో నాకు ఎక్కడైనా ఎక్స్ కోఎఫిషియెంట్లు ఉన్నాయేమో చెక్ చేసుకుంటున్నా. నాకు ఇంకెక్కడా ఎక్స్ కోఎఫిషియెంట్లు అనేవి కనబడట్లేదు. 6 ఈక్వల్ టు మైనస్ 4a. ఏ ఈక్వల్ టు 6 బై మైనస్ 4. ఏ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే మైనస్ 3/2. నాకు ఏ వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది మైనస్ 3/2. నెక్స్ట్ నేను కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తున్నానండి. కాన్స్టెంట్ 5 ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 ఇంటూ ఏ ప్లస్ బి అనేది కూడా కాన్స్టెంటే. నాకు ఇక్కడ ఏ వాల్యూ అనేది వచ్చిందండి. ఏ వాల్యూ నాకు మైనస్ 3/2 అనేది వచ్చింది. నేను ఏ ప్లేస్లో మైనస్ 3/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు బి ఈక్వల్ టు ఈ మైనస్ 3/2 కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది 5 ప్లస్ 3/2. ఇక్కడ నేను 2ని ఎల్సిఎం తీస్తే 10 ప్లస్ 3. నాకు బి వాల్యూ ఎంత వచ్చిందంటే 13/2 అనేది వచ్చిందండి. నాకు ఏబి వాల్యూస్ వచ్చేసినాయి. మళ్ళీ తీసుకొచ్చి నేను ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏబి వాల్యూస్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేశానండి. కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. నేను ఎక్స్ కోఎఫిషియెంట్స్ని కాన్స్టెంట్స్ని కంపేర్ చేశా. ఏ విధంగా కంపేర్ చేశా? ఎక్స్కు కోఎఫిషియెంట్ 6, నాకు ఆర్హెచ్ఎస్ పార్ట్లో మల్టిప్లై చేస్తే 4a వచ్చింది. ఎక్స్ కోఎఫిషియెంట్ని మల్టిప్లై చేస్తే 4a అనేది నాకు వచ్చింది. దాని నుంచి నేను ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసా. ఏ వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే మైనస్ 3/2 అనేది వచ్చిందండి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తే 5 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నాకు దీంట్లో ఏ వాల్యూ అనేది వచ్చిందండి మైనస్ 3/2 అనేది వచ్చింది. మైనస్ 3/2ను ఏ ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసి నేను సింప్లిఫై చేస్తే నాకు బి వాల్యూ అనేది వచ్చిందండి. నాకు ఏబి వాల్యూస్ వచ్చినాయి. నేను మళ్ళీ ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసా. ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే 6x ప్లస్ 5 ఈక్వల్ టు మైనస్ 3/2 ఇంటూ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 13/2. 6x ప్లస్ 5 ఈక్వల్ టు మైనస్ 3/2 ఇంటూ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 13/2. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఒక్కసారి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే 6x ప్లస్ 5 ఈక్వల్ టు అంటున్నామండి. అంటే ఈ బోత్ ఆర్ కూడా ఈక్వలేనండి. అప్పుడు 6x ప్లస్ 5 ఏ
ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను క్వశ్చన్ తీసుకొని క్వశ్చన్లో 6x+5 ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 6x+5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. యాక్చువల్గా మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ అయితే ఇదండి. గివెన్ క్వశ్చన్లో నాకు 6x+5 అనేది ఎక్కడైతే కనబడుతుందో అక్కడ నాకు వచ్చిన వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేసేసానండి. నాకు ఆ వాల్యూ ఏమొచ్చింది, -3/2 ఇంటూ -4x+1 ప్లస్ 13/2 అనేది నాకు వచ్చింది, ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x అనేది యాస్టీజ్గా రాసా. నాకు ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో 6x+5 ఈక్వల్ టు నాకు ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో నేను దాని ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. మళ్ళీ దీన్ని ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాం. ఈ మొత్తం ఒక టర్మ్ అండి, ఇది ఒకటే ఒక టర్మ్ అండి. a + b ఇంటూ c అనేది ఉంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ c అనేది దీంతో మల్టిప్లై అవుతుంది ac, మళ్ళీ c అనేది bతో కూడా మల్టిప్లై అవుతుందండి ప్లస్ బీసీ, ఈ విధంగా మల్టిప్లై అవుతుంది. ఇదే విధంగా దీన్ని కూడా నేను మల్టిప్లై చేసినట్లయితే -3/2 అనేది కాన్స్టెంట్, -4x+1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x అంటే ఈ టర్ము దీంతో మల్టిప్లై అవుతుందండి. ఇది మొత్తం ఒకటే టర్మ్ కాబట్టి దీంతో మల్టిప్లై అయినప్పుడు నేను కాన్స్టెంట్ అనే దాన్ని ఫ్రంట్ రాసేసుకున్నాను. కాన్స్టెంట్ ఏదైతే ఉందో -3/2 దాన్ని నేను ఫ్రంట్కు రాసేసుకున్నా. ఇంటిగ్రల్ -4x+1 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx అనేది నేను రాశాను. నెక్స్ట్ ఈ టర్మ్తో 13/2తో కూడా ఇది మల్టిప్లై అవుతుంది. 13/2తో కూడా ఇది మల్టిప్లై అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దాంట్లో 13/2 అనేది కాన్స్టెంట్ అండి. 13/2ని ఇంటిగ్రల్ ఫ్రంట్కు రాసేసాం. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. ఒకసారి మనం ఈ ఫార్మును కనుక అబ్జర్వ్ చేస్తే -3/2 ఇంటిగ్రల్ -4x+1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. యాక్చువల్గా మనకు వచ్చింది ఇదండి. నేను స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ f(x)గా గనక తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని f(x)గా తీసుకుంటున్నానండి. f(x) ఈక్వల్ టు స్క్వేర్ రూట్ లోపల ఏముందండి, 6 - 2x² + x. దీన్ని నేను f(x)గా తీసుకుంటున్నానండి. దీనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాను, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. f(x)కి డెరివేటివ్ కడితే వచ్చే ఫంక్షన్ f'(x) అండి. 6కి డెరివేటివ్ 0, 6 అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0, -2x² డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తే -4x, xకి డెరివేటివ్ 1 అండి. ఈ 4x+1 అనేది నాకు ఫ్రంట్ కనబడుతుందండి ఇక్కడ, -4x+1 అంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే f(x) అనే ఫంక్షన్కి డెరివేటివ్ కడితే f'(x) అనేది వచ్చింది. అంటే ఈ రూట్ లోపల ఫంక్షన్నే మనం f(x)గా తీసుకున్నాం. ఇక్కడ నాకు f'(x) అనేది వచ్చింది. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రల్ f'(x) ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f(x) dx ఈ ఫామ్లో ఉందండి. దీనికి ఫార్ములా ఏంటంటే f(x) హోల్ పవర్ n+1/n+1 c అండి. దీని యొక్క ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f(x) dx అంటే f(x) హోల్ పవర్ n+1/n+1. ఇక్కడ స్క్వేర్ రూట్ బదులు ఫార్ములాలో ఇంటిగ్రల్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ nగా కూడా మనం రాసుకోవచ్చండి. అంటే f(x) హోల్ పవర్ nగా కూడా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అండి. అంటే మనకి n అనేది 1/2 అవుతుంది. ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే f(x) హోల్ పవర్ n+1, f(x) అంటే 6 - 2x² + x హోల్ పవర్ n+1 అండి. n ప్లేస్లో ఇక్కడ 1/2, 1/2 + 1/1/2 + 1. నాకు ఫ్రంట్ కాన్స్టెంట్ కూడా ఉంది, -3/2 అనేది కాన్స్టెంట్ కూడా ఉంది. 1/2 + 1 అంటే 3/2 అండి.
3/2 అంటే నాకు ఏమొచ్చిందంటే -3/2 ఇంటూ 6 - 2x² ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 బై 3/2 అనేది నాకు వచ్చింది. ఈ 3/2 డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో ఒక 3/2 ఉంది. బోత్ ఆర్ క్యాన్సిల్ అండి. క్యాన్సిల్ అయిపోయి నాకు ఈక్వేషన్ ఏం మిగిలిందంటే -6 - 2x² ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 అంటే ఈ ఈక్వేషన్ వచ్చిందండి. దీనికి నేను ఈ ఫార్ములాని అప్లై చేస్తే నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ 13/2 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని యాస్టీస్గా రాసా. ఈ ఫామ్లో గనక ఉంటే ఫస్ట్ మనం రూట్ లోపల ఫంక్షన్ని కన్సిడర్ అని తీసుకొని ఫస్ట్ దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్షన్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్షన్ చేయాలి అంటే ఫస్ట్ అసలు స్క్వేర్ రూట్ లోపల ఏముందో అది రాసుకున్నామండి. 6 - 2x² ప్లస్ ఎక్స్ ఇది స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇదండి. దీన్ని ఫస్ట్ నేను ఆర్డర్లో రాసినట్లయితే -2x² ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ఈ విధంగా ఉంది. ఫస్ట్ x² కోఎఫిషియంట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం కామన్ తీయాలిగా. సో -2 అనే దాన్ని కామన్ తీస్తున్నామండి. -2ని కామన్ తీస్తే x² -x/2 -3 అనేది నాకు వచ్చిందండి. x² -x/2 x/2 -3 అనేది నాకు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలి. అయితే నేను a+b² కన్నా ఎక్స్పాండ్ చేయాలి, లేదా a-b² ఫార్ములా కన్నా ఎక్స్పాండ్ చేయాలి. అది ఏ ఫార్ములాకి చేయాలి అన్నది నాకు ఈ మధ్యలో ఉన్న సైన్ అనేది చెప్తుందండి. ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి నేను a-b² ఫార్ములాకి ఎక్స్పాండ్ చేస్తున్నా. ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తున్నానంటే -2 ఇంటూ x² -x/2 -3 యాక్చువల్గా నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. -2 ఇంటూ x² అంటే a² -2ab అంటే 2 ఇంటూ a. బి టర్మును నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఎక్స్కి ప్రీవియస్ స్టెప్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దానిలో హాఫ్ అండి. ఆల్రెడీ దీని కోఎఫిషియంట్ 1/2 అండి. 1/2 అంటేనే హాఫ్. ఆల్రెడీ ఇది హాఫ్లో హాఫ్ అంటే 1/4 1/4 లేదు మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్దామంటే ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దానిలో హాఫ్ మీన్స్ /2. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. 1/4 అనేది వచ్చింది. నాకు బి టర్మ్ 1/4 అనేది వచ్చింది. నెక్స్ట్ b² అండి. నెక్స్ట్ b² టర్మ్ని బి ప్లేస్లో మనం ఎంతైతే రాసుకున్నామో దాన్ని స్క్వేర్ చేస్తే నాకు b² టర్మ్ అనేది వస్తుందండి. 1/16. ఈ 1/16 అనేది నాకు ప్రీవియస్ స్టెప్లో లేదు. ప్రీవియస్ స్టెప్లో లేని టర్మ్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. -3 అనేది యాస్టీస్గా రాసా. -2 ఇంటూ నేను x² నుంచి ఈ 1/16 వరకు నేను దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే x - 1/4 హోల్ స్క్వేర్గా నేను రాసుకోవచ్చు. x - 1/4 హోల్ స్క్వేర్గా నేను రాసా. ఈ రెండింటినీ కనుక సింప్లిఫై చేస్తే -1/16 -3 16 ఎల్సిఎం తీస్తున్నాను. -1 -16 ఇంటూ 3 అంటే -48 అంటే -49/16 అనేది నాకు వచ్చిందండి. -49/16 అనేది వచ్చింది. ఒక్కసారి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం చూసినట్లయితే ఇది స్క్వేర్ రూట్ లోపల ఉందండి. స్క్వేర్ రూట్ లోపల ఉంది కానీ ఇక్కడ నాకు -2 ఇంటూ అని వచ్చిందండి. -2 ఇంటూ స్క్వేర్ రూట్ లోపల మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి నేను మైనస్తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో నేను ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే నాకు ఏ విధంగా వచ్చిందంటే 2 ఇంటూ 49/16 మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ఈ విధంగా వచ్చిందండి. మైనస్తో మల్టిప్లై చేసా. 49/16 మళ్ళీ నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 7/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. -x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ నాకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ ఈ విధంగా నాకు వచ్చిందండి.
నెక్స్ట్ నాకు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసా. సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో నాకు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆ ఈక్వేషన్ని నేను సబ్స్టిట్యూట్ చేశానండి. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ఈ విధంగా వచ్చింది. ఈ 2 అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి నేను ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసానండి. స్క్వేర్ రూట్ లోపల ఉన్న 2 కాబట్టి రూట్ 2ను బయటకు రాసేస్తే నాకు ఫామ్ ఈ విధంగా వచ్చింది. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏగా దీన్ని ఎక్స్గా తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దాని యొక్క ఫార్ములా ఏంటంటే x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. దీని యొక్క ఫార్ములా ఏంటంటే x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. ఇప్పుడు దీన్ని నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ రూట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేసాం. ఈ రూట్ 2లో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే ఈ రూట్ 2లో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే నాకు కాన్స్టెంట్ ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలిందండి 13/√2 అనేది నాకు మిగిలింది. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 అనేదాన్ని యాస్టేజ్గా రాశానండి. ఎటువంటి చేంజెస్ చేయలేదండి నేను. నెక్స్ట్ 13/√2 కూడా కాన్స్టెంట్ అండి. ఆ రూట్ 2లో క్యాన్సిల్ అయితే రూట్ 2 వస్తుంది. నేను ఆ 13/√2ను కూడా ఎటువంటి చేంజెస్ చేయలేదు. నెక్స్ట్ నేను ఆ ఫార్ములాను అప్లై చేస్తున్నానండి. ఫార్ములాను అప్లై చేస్తే ఫస్ట్ x/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే x/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. యాక్చువల్గా ఫార్ములా ఇది. ఫార్ములా నేను అప్లై చేస్తే x/2 అండి. x/2 ఎక్స్ ప్లేస్లో x మైనస్ 1/4 అనేది ఉంది. నేను ఎక్స్ ప్లేస్లో x మైనస్ 1/4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. బై 2 అనేది యాస్టీస్గా రాసా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏదైతే ఉందో ఏ స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అండి. ఏ స్క్వేర్ బై 2 ఏ స్క్వేర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఏ స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. 7/4 హోల్ స్క్వేర్ బై 2 కాబట్టి బై 2 అనే దాన్ని రాశానండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ఎక్స్ అంటే x మైనస్ 1/4 బై ఏ కాబట్టి ఏ అంటే 7/4 ప్లస్ సి. నాకు ఈ స్టెప్ అనేది ఆ విధంగా వచ్చిందండి. దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో 4 అనేది కామన్ ఉంది. 4 అనే దాన్ని ఎల్సిఎం తీసాను. ఎల్సిఎం తీస్తే 4x మైనస్ 1/4/2 న్యూమరేటర్లో ఉన్న 4 కిందకు వచ్చి మల్టిప్లై అవుతుందండి. న్యూమరేటర్లో కనుక ఏదన్నా డినామినేటర్ ఉన్నట్లయితే అది కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 4 4x మైనస్ 8గా చేంజ్ అయింది. దీన్ని సింప్లిఫై చేస్తే 4x మైనస్ 8గా చేంజ్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ యాస్టీస్గా రాసా. ఇక్కడ 7/4 హోల్ స్క్వేర్ అన్నామండి. 7/4 హోల్ స్క్వేర్ 7/4 హోల్ స్క్వేర్ అంటే 49/16/2. మళ్ళీ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అది 49/32గా చేంజ్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో 4 అనే దాన్ని ఎల్సిఎం తీసా. న్యూమరేటర్లో 4 అనే దాన్ని ఎల్సిఎం తీస్తే 4x మైనస్ 1/4 బై 7/4 అనేది వచ్చిందండి. న్యూమరేటర్లో ఇక్కడ 4 అనే దాన్ని ఎల్సిఎం తీసానండి. 4x మైనస్ 1/4 అనేది వచ్చింది. నేను ఏదైతే న్యూమరేటర్లో ఎల్సిఎం తీసానో ఆ 4 డినామినేటర్లో ఉన్న 4 క్యాన్సిల్ అవుతాయి. నాకు ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందంటే 4x మైనస్ 1/7 అనేది మిగిలింది. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చండి. అంటే 13/√2తో లోపల మనం మల్టిప్లై
మల్టిప్లై చేసుకోవచ్చు. అప్పుడు దీని ప్లేస్లో మనం ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నామో అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ √2/2గా చేంజ్ చేసుకొని ఆ √2ని మళ్ళీ మనం స్క్వేర్ రూట్ లోపల పంపిస్తే 2 ఇంటూ square root of 2 into 7/4 whole square minus x minus 1/4 whole square ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకునే మనం ఈ ఫామ్లోకి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ నేను అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే 6 - 2x² ప్లస్ ఎక్స్ అనే దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 13 into 49 మల్టిప్లై చేస్తే 637 దీన్ని మల్టిప్లై చేసుకొని కూడా వేసుకోవచ్చండి. లేదు ఈ స్టెప్తో ఆపేసిన ప్రాబ్లం ఏం లేదు. యు గాట్ ఏ ఫుల్ మార్క్స్. Next one is solve integral 3x minus 2 into square root of 2x square minus x plus 1 dx. ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ ఏ మోడల్లో అయితే ఉందో ఇది కూడా అదే మోడల్లో ఉంది. అయితే చేంజెస్ ఏంటి అంటే ఆ px ప్లస్ క్యూ అనే టర్మ్ చేంజ్ అయింది. స్క్వేర్ రూట్ లోపల ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ అయింది. ప్రొసీజర్ మొత్తం సేమేనండి. అయితే దీని వర్కింగ్ రూల్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. px ప్లస్ క్యూ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ b. a ఇంటూ d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఈ విధంగా వర్కింగ్ రూల్ అనే దాన్ని రాశాను. ax² ప్లస్ bx ప్లస్ c అంటే స్క్వేర్ రూట్ లోపల ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో నేను ఆ ఈక్వేషన్ని దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసానండి. దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. 3x - 2 ఈక్వల్ టు 3x - 2 అంటే px ప్లస్ క్యూ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని నేను 3x - 2గా నేను రాసేసా. a ఇంటూ d/dx ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 ప్లస్ b. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ d/dx మీన్స్ డెరివేటివ్ అండి. d/dx మీన్స్ డెరివేటివ్. నేను డెరివేటివ్ని కనుక దీనికి అప్లై చేస్తే 3x - 2 ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ని అప్లై చేస్తే 2x² డెరివేటివ్ 4x అండి. 4x మైనస్ 1 కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ b. నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. నేను ఈ వచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నానండి. ఈక్వేషన్ 1గా తీసుకొని బోత్ సైడ్స్ నేను కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తున్నా. నేను బోత్ సైడ్స్ ఏ విధంగా కంపేర్ చేస్తున్నానంటే నాకు 3x - 2 నాకు x కోఎఫిషియెంట్ కాన్స్టెంట్స్ కనపడుతున్నాయి. నాకు ఆ రెండే కనపడుతున్నాయి కాబట్టి నేను ఆ 2 కోఎఫిషియెంట్స్ను కంపేర్ చేస్తున్నా. కంపేరింగ్ x అండ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. x అండ్ కాన్స్టెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ని కాన్స్టెంట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని కనుక నేను కంపేర్ చేసినట్లయితే ఎక్స్ కోఎఫిషియంట్ 3 అండి. 3 ఈక్వల్ టు నాకు ఆర్హెచ్ఎస్ పార్ట్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 4 ఉందండి. ఈ 4 ఏతో మల్టిప్లై అవుతుందండి. a ఇంటూ 4x - 1. ఈ 4 అనేది ఏతో మల్టిప్లై అవుతుంది. సో నేను 4తో మల్టిప్లై చేసి ఏతో మల్టిప్లై చేసి రాసా. 3 ఈక్వల్ టు 4a అనేది వచ్చింది. నాకు ఇంకెక్కడా ఈక్వేషన్లో ఎక్స్ అనేది కనబట్టలేదు. సో నాకు 3 ఈక్వల్ టు 4a అనేది వచ్చింది. దీని నుంచి నేను ఏ వాల్యూ రాసుకున్నానండి 3/4గా. ఏ వాల్యూ 3/4. నాకు ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 3/4 అనేది వచ్చింది. నెక్స్ట్ నేను కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తే కాన్స్టెంట్స్ -2 ఈక్వల్ టు ఇక్కడ -1 అనేది కాన్స్టెంట్ -1 ఇంటూ a మైనస్ a ప్లస్ b. దీంట్లో నాకు ఏ వాల్యూ అనేది తెలుసు. -2 ఈక్వల్ టు -3/4 ప్లస్ b. ఏ వాల్యూ నాకు తెలుసు కాబట్టి ఏ వాల్యూని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను. నేను b ఈక్వల్ టు ఈ టర్మ్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తున్నా ప్లస్ టర్మ్గా చేంజ్ అయిందండి. మైనస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళింది కాబట్టి ప్లస్గా చేంజ్ అయింది. నేను ఎల్సిఎం తీస్తే -5/4 అనేది నాకు వచ్చింది. ఏ వాల్యూ నేను దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు b వాల్యూ అనేది కూడా నాకు వచ్చింది. నేను ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఈక్వేషన్ 1లో ఈ ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. 3x - 2 ఈక్వల్ టు 3/4 ఇంటూ 4x - 1
మైనస్ 5/4 నాకు ఈ విధంగా చేంజ్ అయింది. 3x-2 క్వశ్చన్లో నాకు ఈ 3x-2 ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ వాల్యూ మొత్తాన్ని పెట్టుకుంటానండి. 3x-2 ఎక్కడైతే ఉందో అక్కడ నేను దీన్ని రీప్లేస్ చేస్తున్నా. రీప్లేస్ చేస్తే నాకు ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే ఇంటిగ్రల్ 3/4 ఇంటూ 4x-1 మైనస్ 5/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను మల్టిప్లై చేస్తున్నానండి. ఇది మొత్తం ఒక టర్ము, ఇది ఒక టర్ము. ఫస్ట్ టర్మ్తో ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ మొత్తం మల్టిప్లై అవుతుంది. అంటే మల్టిప్లై అయితే 3/4 4x-1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 ఫస్ట్ టర్మ్తో ఇది మల్టిప్లై అయింది. అలాగే నెక్స్ట్ టర్మ్తో కూడా మల్టిప్లై అవ్వాలి కాబట్టి మైనస్ 5/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 ఈ విధంగా మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను మల్టిప్లై చేసి ఆ కాన్స్టెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ని ఫ్రంట్కి రాసేసుకున్నానండి. ఆ కాన్స్టెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ని ఫ్రంట్కి రాసేసుకున్న 3/4 ఇంటిగ్రల్ 4x-1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. మైనస్ 5/4 ఇంటిగ్రల్ 5/4 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. మైనస్ 5/4 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. నేను ఈ ఫస్ట్ టర్మ్కి ఫార్ములాని కనుక అప్లై చేస్తే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని f(x)గా గనక తీసుకుంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని f(x)గా గనక నేను తీసుకున్నట్లయితే f(x) ఈక్వల్ టు 2x² మైనస్ x ప్లస్ 1 f(x)గా తీసుకున్నా. దీనికి నేను డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేశానండి. f'(x) ఈక్వల్ టు 4x మైనస్ 1. నాకు దీని యొక్క డెరివేటివ్ ఏమొచ్చిందంటే f(x) అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ f'(x) ఈక్వల్ టు 4x మైనస్ 1 అనేది వచ్చింది. ఇంటిగ్రల్ f'(x) ఇంటూ రూట్ f(x) dx అంటే ఈ ఫామ్లో ఉందండి. ఈ ఫామ్లో కనుక ఉంటే దానికి ఫార్ములా ఏంటంటే f(x) హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. f(x) హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. n మీన్స్ ఇక్కడ పవర్ n అండి. ఈ రూట్ f(x)ని f(x) హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు అండి. అంటే ఈ ఫార్ములాను ఇంకో విధంగా మనం ఏ విధంగా చెప్తామంటే ఇంటిగ్రల్ f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n dx ఈ విధంగా చెప్తాం. n ప్లేస్లో 1/2ని కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు 3/4 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 బై 3/2 అనేది వచ్చిందండి. మైనస్ 5/4 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. దీన్ని నేను ఎటువంటి చేంజెస్ చేయలేదు, యాస్టీస్గా రాసా. దీన్ని నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్లో దాన్ని మనం పైకి కనుక రాసినట్లయితే అది రెసిప్రోకల్ అవుతుందండి. 3/4 దీన్ని నేను పైకి రాస్తున్నాను. పైకి రాస్తే 2/3 అయ్యిందండి. 2/3 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ 3 క్యాన్సిల్, ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అండి. నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయిందండి. నేను నెక్స్ట్ టర్మ్ని సాల్వ్ చేస్తా. నాకు ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే 1/2 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5/4 ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x² మైనస్ x ప్లస్ 1 dx. నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. నేను నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను కన్సిడర్ అని చెప్పేసి ఈ స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని కన్సిడర్ అని చెప్పేసి నేను ఆ ఫంక్షన్ తీసుకుంటా. ఆ ఫంక్షన్ని తీసుకొని ఫస్ట్ దాన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలండి. ఫస్ట్ ఈక్వేషన్
2x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఫస్ట్ ఆర్డర్లో ఉందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకున్నా, అదైతే ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం కామన్ తీయాలండి. ఫస్ట్ x² కోఎఫిషియంట్ ఎంత ఉందో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నా. అక్కడ 2 అనేది ఉంది, అంటే నేను ఈక్వేషన్ మొత్తంలో 2 అనే దాన్ని నేను కామన్ తీస్తున్నా. x² మైనస్ x/2 ప్లస్ 1/2. నాకు 2 అనే దాన్ని కామన్ తీస్తే ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలి. a² నాకు మైనస్ అనేది ఉంది కాబట్టి నేను a-b² లోకి ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్పాండ్ చేస్తే x² మైనస్ 2ab టర్మ్, 2 ఇంటూ a మీన్స్ x. b టర్మ్ ఎలా రాయాలంటే ప్రీవియస్ స్టెప్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో దానిలో హాఫ్ అండి. హాఫ్ మీన్స్ బై 2. ఎక్స్కి కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో దానికి బై 2 అంటే 1/4. బి టర్మ్ నాకు 1/4 అనేది వచ్చింది. నెక్స్ట్ b² టర్మ్ అండి. 1/4ని స్క్వేర్ చేస్తే 1/16 అనేది నాకు వచ్చింది. 1/16 అనేది న్యూమరేటర్లో లేదు, ప్రీవియస్ స్టెప్లో లేదు. ప్రీవియస్ స్టెప్లో లేని టర్మ్ని నేను యాడ్ చేశాను. సో ఇది క్యాన్సిల్ అవడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ప్లస్ 1/2 యాస్టీస్గా రాసా. నేను ఈ ఈక్వేషన్ ఈ విధంగా స్ప్లిట్ చేశానండి. ఇప్పుడు నేను x² నుంచి 1/16 వరకు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x మైనస్ 1/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. x మైనస్ 1/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మైనస్ 1/16 ప్లస్ 1/2. ఇక్కడ ఎల్సిఎం హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం. -1. ఈ 2 16లో 8 టైమ్స్, 8 ఇంటూ న్యూమరేటర్లో ఉన్న 1 అంటే 8. 7/16. దీన్ని మనం స్క్వేర్ ఫామ్లోకి రాయాలంటే √7/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. √7/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని నేను ఈ స్క్వేర్ ఫామ్ని తీసుకొచ్చానో మళ్ళీ ఈ స్క్వేర్ ఫామ్ని తీసుకెళ్ళి ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. అంటే నాకు ఆ ఈక్వేషన్లో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కడైతే ఉందో ఈ స్క్వేర్ ఫామ్ను కూడా తీసుకెళ్ళి నేను ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే -5/4 ఇంటిగ్రల్ square root of 2 into x minus 1/4 whole square plus √7/4 whole square నాకు ఈ విధంగా వచ్చింది. దీంట్లో స్క్వేర్ రూట్ లోపల నాకు 2 అనేది కూడా కాన్స్టెంట్గా కనబడుతుందండి. ఆ కాన్స్టెంట్ను కూడా స్క్వేర్ రూట్ బయట రాసేసా నాకు ఫామ్ అనేది ఈ విధంగా వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ x² plus a² dx ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² plus a² dx. దీన్ని xగా దీన్ని ఏగా మనం తీసుకున్నట్లయితే దీని యొక్క ఫార్ములా x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ a² plus x² plus a²/2 sin h ఇన్వర్స్ ఆఫ్ x/a plus c. ప్రీవియస్ సమ్లో ఇక్కడ జస్ట్ మైనస్ ఉందండి. మైనస్ ఉంటే మనకి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ వచ్చిందండి. ఇక్కడ ప్లస్గా చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్గా చేంజ్ అయింది, ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ వచ్చింది. వేరియేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే 5√2/4 అనేది కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ని నేను ఫ్రంట్కు రాసేసుకున్నా. x/2 x ప్లేస్లో x మైనస్ 1/4 అనేది ఉంది. నేను x మైనస్ 1/4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. /2 స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a². x² అంటే x² ప్లేస్లో రాసుకున్నాం, a² అంటే a² ప్లేస్లో రాసుకున్నాం, ప్లస్ a²/2. a² అంటే ఎంతైతే ఉందో ఆ a² ప్లేస్లో a²/2 అనేది రాసేసుకున్నాం. sin h ఇన్వర్స్ x/a x మైనస్ 1/4 √7/4. జస్ట్ నేను ఆ యొక్క వాల్యూస్ని అంటే x అంటే x ప్లేస్లో a అంటే a ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశానండి. నెక్స్ట్ దీన్ని కొద్దిగా మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ న్యూమరేటర్లో 4 అనే దాన్ని ఎల్సిఎం తీసాం. ఎల్సిఎం తీస్తే 4x మైనస్ 1 అనేది వచ్చింది. ఆ న్యూమరేటర్లో మనం దేనైతే ఎల్సిఎం తీసామో అది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అది
అది 4 ఇంటూ 2 8గా చేంజ్ అయిందండి. 4x మైనస్ 1/8 నాకు ఈ స్టెప్ నుంచి ఈ విధంగా వచ్చింది. న్యూమరేటర్లో నేను 4 అనేదాన్ని నేను ఎల్సిఎం తీసాను. ఎల్సిఎం తీస్తే 4x మైనస్ 1/4 అనేది వచ్చింది. ఆ 4 న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది, 8గా చేంజ్ అయింది. నెక్స్ట్ నేను స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 7/4 హోల్ స్క్వేర్ నేను యాస్టీస్గా రాసా. నేను ఎటువంటి చేంజెస్ చేయలేదండి. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్ ఉంది, అది కూడా కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది, 7/32గా చేంజ్ అయింది. సైన్ హెచ్ ఇన్వర్స్ న్యూమరేటర్లో 4 అని ఎల్సిఎం తీసా, 4x మైనస్ 1/4 న్యూమరేటర్లో 4ని ఎల్సిఎం తీస్తే 4x మైనస్ 1/4 వచ్చింది. డినామినేటర్లో రూట్ 7/4 అనేది వచ్చింది. 4 క్యాన్సిల్ అయ్యి 4x మైనస్ 1/√7 అనేది నాకు వచ్చింది. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా నాకు వచ్చిందండి. దీన్ని మీరు ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే ఈ బయట కాన్స్టెంట్తో లోపల టర్మ్స్ని మల్టిప్లై చేసి ఇంకో స్టెప్గా మీరు వాడుకోవచ్చు. లేదు ఇలా వదిలేసిన మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఇస్తారండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 2x ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 డిఎక్స్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 2x ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 డిఎక్స్. ఇచ్చిన యాక్చువల్గా క్వశ్చన్ ఇదండి. దీని యాక్చువల్ ఫామ్ ఏంటంటే పిఎక్స్ ప్లస్ క్యూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. దీని యాక్చువల్ ఫామ్ ఏంటంటే ఇదండి. మనకి స్టార్టింగ్లో ప్రీవియస్లో చూసాం, క్లాస్ స్టార్టింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్లో ఏ టైప్ ఇచ్చినా కూడా వర్కింగ్ రూల్ సేమ్ అండి. ఏంటిదా వర్కింగ్ రూలు? పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. దీని యొక్క వర్కింగ్ రూల్ ఏంటి అంటే పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఈ విధంగా వర్కింగ్ రూల్ ఉంది. వర్కింగ్ రూల్ని రాసేసుకున్నాం. పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. పిఎక్స్ ప్లస్ క్యూ అంటే న్యూమరేటర్లో ఏదైతే టర్మ్ ఉందో అంటే 2x ప్లస్ 5ని మనం పిఎక్స్ ప్లస్ క్యూగా తీసుకున్నాం. పిఎక్స్ ప్లస్ క్యూ ప్లేస్లో 2x ప్లస్ 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ని నేను ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా ప్లస్ బి. డి బై డిఎక్స్ అంటే డెరివేటివ్ అండి. డి బై డిఎక్స్ అంటే డెరివేటివ్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మొత్తానికి నేను డెరివేటివ్ని అప్లై చేసా. డెరివేటివ్ని అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ 2xకి మైనస్ 2 అండి. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో నేను ఆ టర్మ్ అనే దాన్ని వేయాల ప్లస్ బి. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఆ వచ్చిన ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 1గా తీసుకున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ని ఎందుకు అంటే నాకు బోత్ సైడ్స్ అవే ఉన్నాయండి. అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్లో నేను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, అలాగే నాకు ఆర్హెచ్ఎస్ పార్ట్లో కూడా ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను ఆ రెండింటిని కంపేర్ చేసుకొని నేను ఏబీ వాల్యూస్ని తెచ్చుకుంటానండి. కంపేరింగ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్స్ని ఎక్స్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 అండి. ఎక్స్ 2 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఇంటూ ఏ 2a 2 ఈక్వల్ టు 2a వచ్చింది. ఏ ఈక్వల్ టు 1. ఏ వాల్యూ నాకు ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తే 5 ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ బి. ఇక్కడ ఏ అంటే వాల్యూ తెలుసు, 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. -2 ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే +2 అవుతుంది. 5 + 2 అంటే 7 అండి. బి ఈక్వల్ టు 7. నాకు ఏబి వాల్యూస్ అనేవి ఈ విధంగా నాకు వచ్చినాయి. ఏబి వాల్యూస్ నాకు ఎంత వచ్చినాయి అంటే
ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 7 నాకు ఏబి వాల్యూస్ వచ్చినాయి. ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను ఈక్వేషన్ 1 అని నేను ఏ ఈక్వేషన్ అయితే తీసుకున్నానో ఆ ఈక్వేషన్ 1లో ఏ అండ్ బి వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకు ఆ ఏబి వాల్యూస్ని దానిలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. 2x + 5 ఈక్వల్ టు 1 × 2x - 2 + 7. 1తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా అదే టర్ము వస్తుందండి. నేను ఇక్కడ 2x - 2తో మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ ఆ 2x - 2నే వస్తుంది. ఇక్కడ 2x + 5 ఈక్వల్ టు అన్నామండి. 2x + 5 ఈక్వల్ టు క్వశ్చన్లో నాకు 2x + 5 ఎక్కడైతే ఉందో అక్కడ నేను 2x - 2 + 7 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. క్వశ్చన్ తీసుకొని ఆ 2x + 5 ఎక్కడైతే ఉందో అక్కడ 2x - 2 + 7 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ డినామినేటర్ యాస్టీస్గానే రాసుకున్నాం. x² - 2x + 10 dx. దీన్ని నేను స్ప్లిట్ చేస్తానండి. a + b/c ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a/c + b/cగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి 2x - 2 అనేది ఒక టర్మ్ అండి, 7 అనేది ఒక టర్ము. దీన్ని నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తానంటే 2x - 2/√x² - 2x + 10 dx మైనస్ ఇంటిగ్రల్ 7/√x² - 2x + 10 dx. నేను ఈ విధంగా దీన్ని స్ప్లిట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 2x - 2/√x² - 2x + 10 dx ప్లస్ 7 అనేది కాన్స్టెంట్ అండి. 7 ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ 1/√x² - 2x + 10 dx. ఒకసారి ఫస్ట్ టర్మ్ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్కి డెరివేటివే మనకు న్యూమరేటర్లో ఉందండి. అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని గనక f(x)గా గనక తీసుకున్నట్లయితే, స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని f(x)గా తీసుకున్నట్లయితే దానికి డెరివేషన్ పార్ట్ నాకు న్యూమరేటర్లో ఉంది. అంటే ఇంటిగ్రల్ f'(x/√f(x) dx. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 2√f(x + c) 2√f(x + c). f(x) అంటే మనం ఏదైతే f(x)గా తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. f(x) ప్లేస్లో x² - 2x + 10 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ప్లస్ 7 × ఇంటిగ్రల్ 1/√, ఈ 10ని 1 + 9గా రాసుకోవచ్చు అండి. 1 + 9గా రాసుకోవచ్చు. x² - 2x + 1 అంటే x - 1² ఫామ్ అవుతుందండి. x - 1² ఫామ్ అవుతుంది. ఈ 9ని అంటే ఈ మొత్తాన్ని నేను x - 1² రాసా, ప్లస్ 9ని నేను 3² రాశానండి. ఇంటిగ్రల్ 1/√x² + a² dx. దీనికి ఇంటిగ్రేషన్లో మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఏంటండి ఆ ఫార్ములా? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. ఈ ఫార్ములాని దీనికి నేను కనుక అప్లై చేస్తే 7 sin h ఇన్వర్స్, 7 అనేది కాన్స్టెంట్ అండి, sin h ఇన్వర్స్ x ప్లేస్లో x - 1/a ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసి నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ x + 1/√x² - x + 1 dx. ఇంటిగ్రల్ x + 1/√x² - x + 1 dx. ఈ ఫామ్లో ఉంటే మనకు వర్కింగ్ రూల్ అంట px + q = a × d/dx ఆఫ్ ax² + bx + c + b. నాకు వర్కింగ్ రూల్ ఈ విధంగా వచ్చింది. దీని ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకున్న px + q అంటే x + 1 = a × d/dx ఆఫ్ ax² + bx + c అంటే x² - x + 1 కాబట్టి నేను దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా ప్లస్ b. d/dx అంటే డెరివేటివ్ అండి. d/dx అంటే డెరివేటివ్. నేను ఈ ఫంక్షన్ మొత్తానికి డెరివేటివ్ని అప్లై చేసా. 2x - 1 అనేది వచ్చింది. ఏదైతే వచ్చిందో ఆ మొత్తాన్ని నేను ఈక్వేషన్ 1గా తీసుకున్నా. ఈక్వేషన్ 1గా తీసుకొని బోత్ సైడ్స్ ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో వాటిని కంపేర్ చేసా. బోత్ సైడ్స్ x అండ్ కాన్స్టెంట్స్ ఉన్నాయండి. x అండ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. బోత్ సైడ్స్ని నేను కంపేర్ చేస్తే నాకు a వాల్యూ 1/2,
బి వాల్యూ 3/2 అనేది వచ్చింది. ఏబి వాల్యూస్ అనేవి నాకు వచ్చినాయండి. ఆ ఏబి వాల్యూస్ని నేను తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేశానండి. రీప్లేస్ చేస్తే నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే x+1 = 1/2 ఇంటూ 2x - 1 ప్లస్ 3/2. ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు నాకు క్వశ్చన్లో x+1 ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నా. అంటే 1/2 2x - 1 ప్లస్ 3/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. దీన్ని మళ్ళీ నేను స్ప్లిట్ చేస్తున్నానండి. ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ 2x - 1 √x² - x + 1 dx ప్లస్ 3/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/√x² - x + 1 dx. దీనికి నేను ఫార్ములాను అప్లై చేస్తున్నా. ప్రీవియస్ సమ్లో మనం ఏదైతే ఫార్ములాను యూజ్ చేసామో అదే ఫార్ములాను యూజ్ చేస్తున్నా. దీనికి ఫార్ములాను అప్లై చేస్తే 2√f(x) f(x) అంటే x² - x + 1 అండి. 2√f(x) అంటే ఈ ఫంక్షన్కి డెరివేటివ్ వేస్తే ఆ డెరివేషన్ పార్టే నాకు న్యూమరేటర్లో ఉంది కాబట్టి నేను ఈ పార్ట్ని అప్లై చేసా. నాకు ముందు 1/2 అనేది కాన్స్టెంట్ కూడా ఉందండి. అక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి నాకు ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలింది. x² - x + 1 అనేది మిగిలింది. ప్లస్ 3/2 దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి చేంజ్ చేస్తున్నా. మధ్యలో మైనస్ అనేది ఉంది కాబట్టి a - b² లోకి నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. x² - 2 ఇంటూ x ఇంటూ 1/2 అనేది బీ టర్మ్ అండి. 1/2 బీ టర్మ్ ఎలా రాసుకుంటామండి మనం? ప్రీవియస్ స్టెప్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దానిలో హాఫ్ అండి. దీనికి కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి మనం 1గా తీసుకుంటాం. దీంట్లో హాఫ్ అంటే 1/2. ఆ 1/2 అనేదే బీ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ b² 1/2 హోల్ స్క్వేర్. ఈ 1/2 హోల్ స్క్వేర్ నాకు ప్రీవియస్ స్టెప్లో లేదండి. ఈ 1/2 హోల్ స్క్వేర్ అనేది ఈ స్టెప్లో నాకు లేదు. లేని టర్మ్ని నేను ఇక్కడ యాడ్ చేసా. ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. +1 అనేది యాస్టీజ్గా రాసా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను x² నుంచి 1/2 హోల్ స్క్వేర్ వరకు నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే x - 1/2 హోల్ స్క్వేర్గా రాసుకున్నా. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే √3/2 హోల్ స్క్వేర్ అనేది నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రల్ 1/√x² + a² dx. దీనికి కూడా మనకి ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే ఆ ఫార్ములా sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. sin h ఇన్వర్స్ ఆఫ్ x/a + c. నేను ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ 3/2 కాబట్టి నేను 3/2ని ఫ్రంట్ రాసేసుకున్నా. sin h ఇన్వర్స్ x అంటే x - 1/2 బై a అంటే √3/2. ఇక్కడ న్యూమరేటర్లో నేను 2 అనే దాన్ని ఎల్సిఎం తీసిన 2x - 1/2 బై √3/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయాయి. 2x - 1/√3 అనేది మనకు వచ్చిందండి. ఆన్సర్ నాకు ఈ విధంగా వచ్చింది. x² - x + 1 ప్లస్ 3/2 sin h ఇన్వర్స్ ఆఫ్ 2x - 1/√3 ప్లస్ c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా నాకు వచ్చిందండి. ఇంకొన్ని మెథడ్స్ని టైప్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.